ఇశ్రాయేలీల గోత్రాల లెక్క చొప్పున ప్రధానులైనటువంటి 12 మందిని కనాను వేగు చూడటానికి పంపించారు. 40 దినాలు వారు వేగు చూసి వెనుతిరిగి వచ్చి ఇచ్చిన చెడ్డ సమాచారం, దాని ఫలితం మనం గత ఎపిసోడ్లో చూసాం. ఈరోజు చెడ్డ సమాచారం ఇచ్చిన వ్యక్తులు దేవుని చేత శిక్షించబడ్డారు. చెడ్డ సమాచారం విని దేవుని యొక్క ప్రణాళికను భగ్నం చేయాలి అని అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు చేసిన ప్రణాళిక అంతా కూడా నిరర్ధకం చేస్తూ వెనుతిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవాలని ప్రజలు తీసుకున్న నిర్ణయం, దాని వలన వారికి వచ్చిన ఫలితాన్ని మనం చూద్దాం. సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాడు, దేవుని యొక్క పిలుపున్నటువంటి దైవజనుడు సత్యవాక్యాన్ని మార్చి చెప్పేవారు, వాక్యములో లేనిది చేర్చి చెప్పేవారు. అంటే ఈ 10 మంది ఎలాగున చెడ్డ సమాచారాన్ని ఇచ్చారో అలాగున వాక్య సత్యాలను మార్చి ఇష్టానుసారమైన బోధలు, క్రియలు చేసేవారు. అవి విన్న మనం అనుకుంటాం, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది కరెక్టే, మేము వింటూ ఉన్నాం, ప్రకారం ఉంటూ ఉన్నాం అనుకుంటే, చెడ్డ సమాచారం విన్న ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి దేవుని యొక్క ఉగ్రత ఏ స్థాయిలో వచ్చింది అనంటే, ఈ సంఖ్యాకాండం 14వ అధ్యాయం 26 నుండి ఇంచుమించుగా 36 వరకు ఈ 10 వచనాలలో ఇశ్రాయేలీయులను దేవుడు శపిస్తూ వారిని 40 సంవత్సరాలు, దినానికి 40 దినముల లెక్క చొప్పున 34వ వచనం 40 సంవత్సరములు అరణ్యంలో రాల్పేస్తాను అన్నాడు. చెడ్డ సమాచారాన్ని విన్నారు. ఈ దినాన సత్యవాక్యాన్ని వినకుండా, సత్యవాక్యం మీద ఆధారపడకుండా కల్పనా కథలను వింటూ, కల్లిబొల్లు మాటలను వింటూ, వాక్యముతో జోకులను, నవ్వించే కామెడీలను వింటూ ఆనందిస్తూ ఇదే వాక్యం అనుకుంటున్నటువంటి విశ్వాసులారా, జాగ్రత్త. చెడ్డ సమాచారం బోధించే వారి విషయంలో మాత్రమే కాదు దేవుని తీర్పు, చెడ్డ సమాచారాన్ని విని ఆ ప్రకారం నిర్ణయించుకొని ఆ ప్రకారం జరిగించే వారి విషయంలో కూడా దేవుని యొక్క తీర్పు అత్యంత భయంకరంగా ఉంటుంది. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో 5,99,998 మందిని దేవుడు రాల్పేశాడు. వీరందరూ చెడ్డ సమాచారం విని ఎలుగెత్తి ఏడ్చి మోషేకి విరోధంగా సనుక్కొని, దేవుడు ఏర్పరిచిన మోషే మాకు నాయకుడిగా ఉండొద్దు, మమ్మల్ని వెనక్కి తీసుకెళ్లే వేరొక నాయకుడిని మేము ఏర్పాటు చేసుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం అని నిర్ణయించుకున్నారు. చూశారు, వీరి విషయంలో దేవుని యొక్క తీర్పు చాలా కఠినంగా ఉంది. మొట్టమొదట దేవుడు వీరినే తీర్పు తీర్చాడు. అసత్య బోధలను విని ఆ ప్రకారం జీవించే వారినే దేవుడు మొదటిగా తీర్పు తీర్చబోతున్నాడు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి.